దేశంలో కోవిడ్పై పోరాడుతూనే బెంగాల్ను ఒక సవాల్గా తీసుకున్నారు. కోవిడ్ ఆంక్షల మధ్యే వందల కిలోమీటర్ల రోడ్ షోలు, డజన్ల కొద్దీ సభలు. మోదీ టార్గెట్ ఒకే ఒక్కరు, ఆమె మమతా బెనర్జీ. టీఎంసీ అవినీతి, దోపిడీ, శాంతి భద్రతలు, హింస వీటిపైనే ప్రధానంగా గొంతెత్తారు. ఫలితం మామూలుగా రాలేదు. ఒకప్పుడు 3 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఏకంగా 77 నియోజకవర్గాల్లో జెండా పాతేసింది. నాడు అధికారం దక్కకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టింది. 2021లో గెలిచాక మమతా బెనర్జీ రిలాక్స్ అయ్యారేమో కానీ మోదీ మాత్రం గత 5 ఏళ్లు క్షణం తీరిక లేకుండా గడిపారు. కేంద్ర పథకాలను ఇంటింటికి చేర్చారు. సోనార్ బంగ్లా నినాదాన్ని ప్రజల గుండెల్లోకి ఎక్కించారు. దీదీ పాలనపై నిరంతర పోరాటం, బూత్ లెవెల్ నెట్వర్క్ ఇవేవి పైకి కనిపించవు, కానీ గ్రౌండ్ లెవెల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ కంటే వేగంగా పనిచేశారు. గత 5 ఏళ్లు ఒక సైలెంట్ ప్రాజెక్ట్ నడిపారు. బెంగాలీ అస్తిత్వాన్ని దెబ్బతీయకుండానే అభివృద్ధి అనే కొత్త భాషను ప్రజలకు నేర్పించారు. దేశ భద్రత, రాష్ట్ర అభివృద్ధికి మోదీ గ్యారంటీ అనే నమ్మకాన్ని కల్పించారు. దీన్నే పాలిటిక్స్లో నేషనలైజేషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్స్ అంటారు.